హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? ముందుసారి మీకు వీడియోలో చూపించాను కదా, మా అమ్మ వాళ్ళైతే తేగల పాత్ర వేసారని చెప్పేసి. సూపర్ సిస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజైతే తవ్వి తేగలని అయితే తీస్తున్నాము. ముందైతే మా అమ్మగారు మా నాన్నగారు తవ్వి అయితే తేగలు తీశారు కొద్దిగా. ఇప్పుడైతే మా అక్క అయితే తవ్వి అయితే తేగలను తీస్తుంది. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా అక్క అయితే. ఎందుకంటే ఫస్ట్ టైము తేగల పాత్ర తవ్వి అయితే తేగలు తీయడం. తేగలు అయితే చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నేనైతే వెళ్ళి మా అక్కకి హెల్ప్ చేస్తున్నాను. నేనే ఫస్ట్ టైం అండి తవ్వు అయితే తేగలు తీయడం. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడన్నా ఇలా తవ్వు అయితే తేగలు తీసారు లేదో కింద కామెంట్లో పెట్టండి. ఇంకా మా అక్కల పిల్ల అయితే మీరు తవ్వుతుంటే మాకైతే హెల్ప్ చేస్తున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువగా వస్తుందండి ఈరోజు. అంతా అయితే తవ్వలేము, కొద్దిగా అయితే తవ్వుతున్నాము. తేగలు తీసి కాలుద్దాం చెప్పేసి. అక్కడ మా పాప అయితే మెట్లు అయితే ఆడేసుకుంటుంది. చూడండి ఇవన్నీ తేగలేండి. స్లోగా తవ్వు అయితే తేగలను అయితే తీసాము. ఇప్పుడు తేగలన్నిటిని అయితే ఒడ్డు దగ్గర ఇంకా తోక దగ్గర అయితే కోసేస్తున్నాను సమానంగా. ఇప్పుడు తేగలన్నిటిని అయితే కుండలు అయితే పెట్టేస్తున్నాను కాలిద్దామని చెప్పేసి. కుండలు అయితే పెట్టేశానండి. ఇప్పుడు మా అమ్మగారు అయితే మట్టి అయితే తవ్వి కాలుస్తున్నారు. మా అక్క మా అమ్మగారు అయితే మధ్య మధ్యలో వెళ్ళైతే నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ మా బాబాయ్ అయితే చూడండి తవ్విన మట్టి అయితే గమలలో వేసుకుని వేరే దిక్కునైతే పోస్తున్నాడు వద్దన్నా సరే. మా అమ్మగారు అయితే దగ్గరుండి అయితే కాల్చేశారు తేగల్ని. చూడండి తేగలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా అక్క అయితే ఒక తేగ అయితే తీస్తుంది టేస్ట్ చేద్దామని చెప్పేసి. తేగలు అయితే చాలా బాగా కాలినాయండి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు తేగల నాటిని అయితే తీసి చచ్చిపోయిన అయితే వేస్తున్నాము చల్లారుతాయని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా చాలా వేడిగా కూడా ఉన్నాయి తేగలు. చెయ్యి అయితే కాలుతుంది. ఇంకా ఎలాగలా తీసి అయితే చచ్చిపోయిన అయితే